పట్టణానికి రైతులందరం కూడా కలిసి రావడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పాదయాత్రలో పిఠాపురం రైతులు కన్నీళ్లు తుడవాలి, ఎప్పుడూ ఎండిపోతున్నాయి శివారాయి కట్టు, ఈ రైతులను ఆదుకోవాలని ఒక నిర్ణయానికి వచ్చారు. అదే ఆయన గుండెల్లోంచి పుట్టిన ప్రాజెక్టే పురుషోత్తపట్నం. ఆ 14-19లో 1800 కోట్లతో పురుషోత్తపట్నం నిర్మాణం చేశారు. ఈ వైసీపీ మూర్ఖులకి తెలియదు ఏం చేశారు. చంద్రబాబు ఏం చేశారంటే, జగన్మోహన్ రెడ్డి 14-19 చూసుకో, 1800 కోట్లతో పురుషోత్తపట్నాన్ని ఇచ్చి పిఠాపురం, పెద్దాపురం, పత్తిపాడు, జగ్గంపేట 1,00,000 ఎకరాల స్థిరీకరణ చేసిన నాయకుడు చంద్రబాబు నాయుడు అని చెప్పి తెలియజేస్తున్నా. ఈవేళ అన్నదాత సుఖీబాబుకి 46 లక్షల మందికి మొదట విడత డబ్బులు వేసిన నాయకుడు చంద్రబాబు నాయుడు. 23,000 కోట్ల రూపాయలు వేశారు. ప్రతి రైతు 2 పంటలు పండించుకోవాలనే ఉద్దేశంతో పురుషోత్తపట్నం ఇచ్చి, అది కూడా పిఠాపురాన్ని శంకుస్థాపన చేసి, పిఠాపురం రైతులు పురుషోత్తపట్నంతో 2 పంటలు పండించాలి, ఆర్థికంగా నిలబడాలి, అప్పుల్లో ఉన్నారని చెప్పి ఇచ్చిన నాయకుడు ప్రాజెక్టు చంద్రబాబు నాయుడు. ఇటు పురుషోత్తపట్నమే కాకుండా అటు చాగల్నాడు, పుష్కర ఎత్తిపోతల పథకం, ఇటు తాటిపూడి, ఇన్ని మెట్ట ప్రాంతానికి మరి ఇన్ని లిఫ్ట్ ఇరిగేషన్ తీసుకొచ్చి ఇవాళ రైతాంగాన్ని తూర్పుగోదావరి జిల్లాలో రైతుకు అండగా నిలబడింది చంద్రబాబు నాయుడు. రైతుకి శత్రువు ఎవరంటే జగన్మోహన్ రెడ్డి. ఎందుకంటే 1 సెంటు కూడా ఎక్కడ ఇవ్వలేదు. జగన్మోహన్ రెడ్డిని ప్రశ్నించుకోమనండి, అడిగి దమ్ము కానీ చెప్పుకునే సత్తా కానీ జగన్మోహన్ రెడ్డి రైతుల గురించి చెప్పుకునే సత్తా ఎక్కడ లేదు. ఏది ఏదైనా చంద్రబాబు ఇంటికి పెద్ద కొడుకులా మరి రైతాంగానికి పనిచేశారు. ఇవాళ ఏలేరు ప్రాజెక్టు 24 టీఎంసీ కెపాసిటీ. నా చిన్నప్పటి నుంచి ఎప్పుడు కూడా 10 టీఎంసీ నిండిన దాఖలాలు లేవు. ఎప్పుడో వరద వచ్చినప్పుడు 1-2 సార్లు. ఈవేళ 10 టీఎంసీ ఉంది ఈ ప్రాజెక్టులో. పంటలు పండుతున్నాయి పిఠాపురాన్ని అంటే మీరు చూశారు. పుష్కర ఎత్తిపోతల పథకం వల్ల గోదావరి ఏలేరు అనుసంధానం చంద్రబాబు చేయడం వల్ల 2 పంటలు పుష్కలంగా పండుతున్నాయి. ఇవాళ రైతులు చూశారు, ధైర్యంగా పంటలు పండించుకుంటారో ఆ విధంగా పిఠాపురం నియోజకవర్గాన్ని తీర్చిదిద్దిన నాయకుడు 2014-19 మధ్యన చంద్రబాబు నాయుడు. అలాగే ఏలేరు ఆధునీకరణ స్లూయిస్ సిస్టమ్ 130 కోట్లతో ఆధునీకరణ చేశాడు. ఆ దాని గురించి మేమంతా కూడా 1,00,000 సంతకాల ఉద్యమం, ఎన్నో పోరాటాలు చేసాం. రైతులు మేమందరం కలిసి మా పోరాటాలు, రైతుల కష్టాలు గుర్తించి చంద్రబాబు నాయుడు గుండెల నుంచి వచ్చిన ప్రాజెక్టు పురుషోత్తపట్నం. అలాగే ఏలేరు ఫేజ్ 2 160 కోట్లు ఇచ్చారు. మూర్ఖుడు జగన్మోహన్ రెడ్డి దాన్ని రద్దు చేశాడు. ఈ జిల్లాకి ఒక ప్రాజెక్టు తేడం కాదు కదా, వచ్చిన ప్రాజెక్టులను క్యాన్సిల్ చేసిన ఘనత జగన్మోహన్ రెడ్డి. నా సీటు కోల్పోయినప్పుడు కూడా చంద్రబాబు నేను అడిగింది, ఈ పిఠాపురం రైతాంగం ఈ 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి పురుషోత్తపట్నం ఆపివేయడం వల్ల 100 కోట్ల అప్పుల్లోకి పోయారు. మీరు నాకు మా రైతాంగానికి పురుషోత్తపట్నం ఇవ్వండి, స్టార్ట్ చేయండి. 2 పంటల ముఖ్యమంత్రి అందుబాటులో ఉండేవాడు కాదు. ముఖ్యమంత్రి ఎప్పుడైతే పబ్జీ ఆడుకుంటున్నాడో జగన్మోహన్ రెడ్డి, కింది స్థాయి అధికారుల వరకు అలాగే ఉన్నారు. ఇప్పుడు చంద్రబాబు పరిపాలన అదేమి లేదు. ఇవాళ ఆదివారం అయినా అధికారులు నాతోటి ఉన్నారా అంటే ఆ యొక్క కొన్ని రోజులు ఉంటుంది ఆ యొక్క ఆలోచన, ఆ యొక్క చూపు కొంతమంది ప్రజలకి. ఇవాళ పనిచేస్తున్నారు కదా, ఇవాళ ఆదివారం అయినా పనిచేస్తున్నారు కదా. ఇవాళ వాళ్ళు కూడా రైతులకు నీళ్ళు ఇవ్వాలి, 2 పంటలు పండించాలి. ఒకటి సామెత ఉంది, పిల్లి గుడ్డితో అయితే ఏంటని. ఇక్కడ చంద్రబాబు ఇక్కడ ఉన్నది సిబిఐ, 24 గంటలు ఆయన పడుకోడు. ఏలేరు రిజర్వాయర్లో నీరు ఎంత ఉంది, పిఠాపురంలో నీరు ఎంత కావాలి అని ఆయన మానిటర్ చేస్తూ ఉంటాడు. అటువంటి నాయకత్వంలో ఏ అధికారి కూడా అటువంటి పని చేయడు. ఇంకా రెట్టింపు ఉత్సాహంతో పనిచేస్తారు. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.